మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఛాలెంజెస్ రాకుండా ఉండవు. ఆ ఛాలెంజెస్ని ఎట్లా మనం ఫేస్ చేయాలి, ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు రైట్ అకేషన్. ఇప్పుడు మనకు ఒక్కరికే రాలే ఈ కష్టం, ప్రపంచం అన్ని దేశాలకు వచ్చాయి. కరెంటు కూడా తగ్గించాము, దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. వేరే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి, ఎట్లా చేయాలి, కాస్ట్ ఎట్లా తగ్గించాలి, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి, మనం ఎట్లా సర్వైవ్ కావాలి. ఇప్పుడు మన సింగపూర్ పేమ్ కూడా ఉన్నారు. చాలా మంది ప్రపంచం అంతా అన్ని దేశాల ఈరోజు మీరు చూస్తే మార్కెట్ షేర్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. సార్ ఇప్పటికే మీరు అమెరికాతో కొంత మాట్లాడమని సుంకాల విషయంలో ఉంటారు, అదేమన్నా మనకి ఫీడ్బ్యాక్? మీరు చూస్తే ప్రపంచం అంతా ఎట్లా చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి. ఈరోజు వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఇండస్ట్రీతో మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వేరియస్ ఆప్షన్స్, వైబిలిటీ ఫిజిబిలిటీ ఉండే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సార్ అందులో అంటే పక్కన లైక్ కంపీటింగ్ ఈక్వెడర్ ఇస్ దేర్ సార్, ఆర్ వియత్నాం దే కంపీట్ సార్. సో వాళ్ళకి 10% ట్యాక్స్ పెరిగింది, మనకు కస్టమ్ డ్యూటీ పెరిగింది. నాట్ ఓన్లీ దాట్, అంటే వాళ్ళకు న్యూ మార్కెట్స్ సార్, న్యూ మార్కెట్స్ ఆల్సో విల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సార్. అదే మార్కెట్స్ కానీ న్యూ మార్కెట్స్ కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ పిడుగు మార్గం వచ్చినప్పుడు కొంచెం షాక్ వస్తుంది. ఆ షాక్ని తట్టుకోవాలంటే ఆలోచనలు రావాలి, పదును పెట్టాలి. ఇప్పుడు టకామని ఒక ఆలోచన ఇచ్చాడు వాళ్ళు, క్రాప్ హాలిడే కూడా ఒక మార్గం. వాళ్ళకు పెట్టిన తర్వాత మొత్తం నష్టపోవడం కంటే వాళ్ళకుండే ఆప్షన్స్లో మనం ఏం చేయగలుగుతాం, ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతాం, విల్ థింక్ ఓవర్. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రైతాంగం అందరం కలిసి ఆలోచిస్తాం. అంటే చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎకరాస్లో కంప్లీట్గా ఫైనల్ స్టేజ్లో ఉంది సార్ క్రాప్ కూడా. 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది కూడా వాళ్ళు ఇప్పుడు వేరే పంట కూడా వేయలేరు అక్కడ. ఎస్ సార్. ఇదొక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే చెరువులు అనేటివి ఓన్లీ అక్వాకల్చర్కు, ఫిషింగ్ వరకు వస్తాయి తప్ప వేరే పంటకు వరకు రావు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఏమేం చేయాలో చేద్దాం. అరౌండ్ 3 to 4 lakh acres. 3 lakh hectares అనుకుంటా. ఏకర్స్ 3 lakh acres అనుకుంటా. 3 lakh acres, ఇంకా 1.5 lakh acres పెంచాలనుకున్నాం. అందులోకి వార్త వచ్చింది. చూద్దాం. చాలా వరకు కంట్రీ మొత్తం ఉంటాయి, మనకు కూడా ఉంటుంది. మార్కెట్స్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. టెక్నాలజీ మనం నెంబర్ 1 ఇన్ ఐటీ. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది. టాప్ 10 100 యూనివర్సిటీస్, 100 ఇంజనీరింగ్ కాలేజీలు, 11 కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐటీ ప్రొఫెషనల్స్లో వీఆర్ నెంబర్ 1 నేషనల్ కాంట్రిబ్యూషన్లో. అలాంటివన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఏదైనా సరే అధైర్యపడితే చేయగలిగింది ఏం లేదు. ధైర్యంగా ఫేస్ చేయడం, క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకోవడం, ఈ సమయంలో ఏది రైట్ అయితే దాన్ని అడాప్ట్ చేయడం, మళ్ళా ముందుకు పోవడం, నిలదొక్కుకోవడం. విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ 1 and all.